కొత్తగా ఇల్లు నిర్మించుకొని విద్యుత్ మీటర్ బిగించుకుని వారికి ప్రభుత్వం 825 రూపాయలకే మీటర్లు ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15 వరకు సిబ్బంది గ్రామంలో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు. సాధారణంగా మీటర్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులు ఇస్తే నేరుగా రసీదు తీసుకునే వెసులుబాటు ఉంది. వారు గృహజ్యోతి కోసం ఈ నెల 17న మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఈ నెల 17న తెలంగాణలో ప్రజాపాలన గృహజ్యోతి మొత్తంగా ఇచ్చిన హామీల పైన మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పందించారు, మాట్లాడారు. ఈ నెల 17 నుంచి కూడా అప్లికేషన్ స్వీకరిస్తూ ముఖ్యమంత్రి తెలిపారు. మరి గ్రామాల్లో తిరిగి మీటర్ లేని పేదలను గుర్తించిన సిబ్బంది చెప్పారు. అలాగే ఈ నెల 15 ఈ ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం స్పష్టమైతే చేసింది. మరి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలని, అలాగే దాంట్లో ఉన్నటువంటి పెండింగ్ లో గృహలక్ష్మి నుంచి సంబంధించినటువంటి కావచ్చు, మొత్తంగా వీటన్నిటికి సంబంధించి విద్యుత్ మీటర్ బిగించుకున్న వారికి ప్రభుత్వం 825కే మీటర్లు ఏర్పాటు చేయనుంది. మరి ఈ నెల 15 వరకు కూడా సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారని, సాధారణంగా మీటర్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులు ఇస్తేనే నేరుగా రసీదు తీసుకునే వెసులుబాటు అయితే ఉంది. మరి గృహజ్యోతి కోసం ఈ నెల 15 మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి దీనిపైన విద్యుత్ ఇప్పటి వరకు చాలా వరకు కూడా తాండాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, విద్యుత్ మీటర్ లేకుండా చాలా వరకు అవస్థలు పడుతున్నారు. మరి వీటికి పైన మొత్తానికైతే ప్రభుత్వం స్పందించింది. దీనికి ఒక శుభవార్త కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.